కృష్ణా నదీ జలాల విషయంలో ట్రిబ్యునల్ ఎదుట గట్టి వాదనలు వినిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తెలంగాణ నీటిపారుదల శాఖపై ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందని, ఆ చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగానే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించింది అని తెలిపారు. ట్రిబ్యునల్ తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ సర్కార్ ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఏ నదినైనా ప్రాజెక్టు నిర్మించాలి అంటే జీఆర్ఎంపీ కేఆర్ఎంపీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలి అనే విషయాన్ని లేఖలో ప్రస్తావించాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీలో అధ్యయనం అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ సూచించారు.